ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ జూలై నెల ప్రధాన గ్రహ మార్పులు అవి కూడా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం జూలైలో గ్రహస్థితులు అయితే మనకి చాలా ముఖ్యమైన మార్పులు తీసుకొస్తున్నాయి. నెల ప్రారంభంలోనే గురుడు కర్కాటకంలో ఉండి శనితో త్రికోణ సంబంధాన్ని ఏర్పరుస్తున్నారు. అలాగే శుక్రుడు కూడా ప్రారంభంలో శుభస్థితిలో ఉండటం వల్ల నెల మొదటి భాగంలో కొన్ని మంచి అవకాశాలు అయితే కనిపిస్తాయి. అయితే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ మార్పులు కూడా ఉన్నాయి. బుధుడు రిట్రోగ్రేడ్ అవుతున్నారు, అంటే వక్రగతిలో ఉండగా శని కూడా ఈ నెల చివరిలో వక్రగతిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా కర్కాటక సంక్రాంతి, దేవశయని ఏకాదశి, చతుర్మాస ప్రారంభం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సందర్భాలు కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ వీడియోలో నేను సాధారణంగా 12 రాశుల మీద ఈ గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతున్నాయో వివరిస్తున్నాను. అయితే వ్యక్తిగత జాతకంలో కూడా గ్రహస్థితులు, దశలు, యోగాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవడం కూడా మంచిది. అయితే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ మార్పులు కూడా ఉన్నాయి. బుధుడు వక్రగతిలో రిట్రోగ్రేడ్లో ఉండగా శని కూడా ఈ నెల చివరిలో వక్రగతిలోకి ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా కర్కాటక సంక్రాంతి, దేవశయని ఏకాదశి, చాతుర్మాస ప్రారంభం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సందర్భాలు కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ వీడియోలో నేను సాధారణంగా 12 రాశుల మీద ఈ గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపుతున్నాయో వివరిస్తాను. అయితే వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు, దశలు, యోగాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఈ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవడం మంచిది. నేను గత 30 సంవత్సరాలుగా గ్రహ సంచారాలు పరిశీలిస్తూ ఉంటాను. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తాను, వక్రగతి అనగానే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గురుడు మంచి రాశిలో ఉన్నాడని అందరికీ ఒకేలా మంచి ఫలితాలు వచ్చేస్తాయని కూడా చెప్పలేము. ఎందుకంటే జన్మ కుండలిలోని గ్రహాలు ప్రస్తుతం సంచరిస్తున్న గ్రహాలతో ఎలా సంబంధం ఏర్పరచుకుంటున్నాయో దాని మీద నిజమైన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. జూలై నెల ప్రధాన గ్రహ మార్పులు చూసినట్లయితే గనక రవి జూలై 16 వరకు మిథున రాశిలో ఉంటారు. ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నారు. నెల మొదటి భాగంలో బుధుడు వక్రగతిలో ఉండటం, అస్తంగతం కావడం, గురుడు కూడా అస్తంగత్వానికి చేరువ కావడం వల్ల కొంత గందరగోళం, నిర్ణయాల్లో ఆలస్యం, కమ్యూనికేషన్ సమస్యలు లేదా అహంకారానికి సంబంధించిన అంటే వాటి వల్ల విభేదాలు వచ్చే అవకాశాలు అయితే నెలలో ఓవరాల్గా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీడియా, వ్యాపారం, కమ్యూనికేషన్, చర్చలు, ఒప్పందాలు వంటి విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. జూలై 16 తర్వాత రవి కర్కాటకంలోకి ప్రవేశించిన తరువాత కుటుంబం, ఇల్లు, భద్రత, వ్యవసాయం, నీటి వనరులు, దేశ రక్షణ, భావోద్వేగాలు వంటి అంశాలు ఎక్కువగా ప్రాధాన్యత పొంది యాక్టివేషన్లోకి వస్తాయి. గురుడు తీసుకున్నట్లయితే గురుడు కర్కాటకంలో ఉండటం శుభసూచకమే అయినా కూడా జూలై 28 అంటే జూలై 28 ప్రాంతంలో రవి మరియు గురుడు ఒకే డిగ్రీలో కలవడం, దీనివల్ల గురుడు అస్తంగత్వం అవుతున్నారు. రవి ఏ గ్రహంతో కలిసినా కూడా మనకి ఆ గ్రహం అస్తంగత్వం అవుతుంది. సో గురుడితో కలవడం వల్ల గురుడు అస్తంగత్వం అవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం, విద్య, మతాలు, న్యాయ వ్యవస్థలు లేదా దేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే గురుడి శుభ ఫలితాలు చాలా వరకు రవి అస్తంగత్వ ప్రభావం వల్ల తగ్గిపోతాయి, మరుగున పడిపోతాయి. గురుని యొక్క శుభ ఫలితాలు అనేవి తగ్గిపోతాయి ఈ యొక్క అస్తంగత్వం వల్ల. తర్వాత బుధుడు జూన్ చివరి నుంచి జూలైలో ఎక్కువ భాగం వరకు వక్రగతిలో మరియు అస్తంగత్వంలో ఉంటున్నారు. దీనివల్ల డాక్యుమెంట్స్, ఒప్పందాలు, ట్రావెల్, కమ్యూనికేషన్, వ్యాపార నిర్ణయాలు, డేటా, మీడియా ప్రకటనలు వీటిలో మరింత జాగ్రత్త అవసరం. జూలై 13 ప్రాంతంలో రవి ఇంకా బుధుడు ఒకే డిగ్రీలో కలవడం వల్ల కొన్ని కీలక నిర్ణయాలు లేదా ముఖ్యమైన వార్తలు వస్తాయి. ఓవరాల్గా శుక్రకేతువులు జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు శుక్రుడు సింహరాశిలో కేతువుతో కలిసి సంచరిస్తున్నారు. ఇది ముఖ్యంగా ప్రభావితం చేసే రంగాలు నాయకత్వం, సినిమా, గ్లామర్ ప్రపంచం, మహిళలకు సంబంధించిన అంశాలు, విలాస వస్తువులు మార్కెట్. ఈ సమయంలో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. అలాగే అహంభావానికి గట్టి పరీక్షలు వస్తాయి. పాత సంబంధాలు ఒక్కసారిగా ముగిసిపోయే అవకాశం ఉంటుంది. కొందరు వ్యక్తులు పాత అనుబంధాల నుండి దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కుజుడు వృషభ రాశిలోనే కొనసాగుతున్నారు. ఇది ప్రభావితం చేసే అంశాలు కుజుడు అనేసరికి ఆహార పదార్థాలు, భూములు, బ్యాంకింగ్, సంపద, లోహాలకు సంబంధించిన మార్కెట్. శని దృష్టి కూడా ఉండడం వల్ల ఒత్తిడి, ఆలస్యం, వనరుల విషయంలో వివాదాలు లేదా పరిపాలనా ఒత్తిడి కనిపిస్తుంది. అలాగే కుజుడు, శుక్రుడు, కేతువు మీద, అంటే కుజుడు మనకి శుక్రుడు అండ్ ఇంకా కేతువు కలిసి ఉన్నారు కదా, ఆ టైంలో అక్కడికి వచ్చి దృష్టి పెట్టడం వల్ల సంబంధాలలో కొంచెం వాతావరణం అనేది మారిపోతుంది.
తర్వాత సెలబ్రిటీస్కి సంబంధించిన వివాదాలు, తర్వాత లగ్జరీ రంగంలో మార్పులు, ఇవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. శని వక్రగతిలో ఉంటున్నారు. జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా శని వక్రగతిలోనే ఉంటారు. ఈ సమయంలో పాత విషయాలు మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రభుత్వ వ్యవస్థలు, ఆసుపత్రులు, నీటి వనరులు, పాత విధానాలు, సరిహద్దు అంశాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా మళ్ళీ సమీక్షకు వస్తాయి. రాహుకేతు నవాంశ మారుతున్నారు రాహుకేతువులు. ఇది లోతైన కర్మ సంబంధిత పరిణామాలు అయితే మనకు కనిపిస్తాయి. ఆర్థిక ఆందోళనలు, అధికార పోటీలు, నాయకుల ప్రతిష్టకు సంబంధించిన సంఘటనలు, వీటి మీద ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం జూలై నెల ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే, ఈ నెలని ఒక వర్షంలో, ఒక కొండ దారిలో, ఏదైతే డిఫికల్ట్గా ఉన్న వేలో కార్ని నడిపినట్టుగా ఉంటుంది. గమ్యస్థానానికి చేరుకోగలం, కానీ వేగంగా వెళ్ళలేం. అందుకే నిర్ణయాల్లో తొందరపడకండి. అన్ని విషయాలు 2 సార్లు పరిశీలించుకోండి. ముఖ్యమైన పత్రాలు చాలా జాగ్రత్తగా చదివి చూసుకోవాలి. భావోద్వేగాల కంటే వివేకంతో ఆలోచించి దానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా ఉన్నట్టయితే ఈ నెలని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ జూలై నెలలో జూలై 2026లో జరిగే ముఖ్యమైన గ్రహ సంచారాలు మీ రాశి ఆధారంగా మీ జీవితాన్ని ఎటువంటి ప్రభావం మీ జీవితం మీద చూపిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో ప్రధానంగా కనిపించే థీమ్ సింహంలో శుక్రకేతు యుతి. ఈ సంయోగం మీ జీవితంలో మీకు సరిపోని, మీ శక్తిని తగ్గించే, మానసిక ప్రశాంతతను దూరం చేసే విషయాల నుంచి మిమ్మల్ని క్రమంగా దూరం చేస్తుంది. ఇది ఓవరాల్గా రిజల్ట్ అన్ని రాశులకి కలిపి. ఇది కొన్ని వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక నిర్ణయాలు లేదా సంబంధాలను ఇంకోసారి డీపర్ లెవెల్లో పరిశీలించే పరిస్థితిని తీసుకొస్తుంది. ఏ విషయాన్ని కొనసాగించాలి, ఏది వదిలేయాలి, ఎక్కడ హద్దులు పెట్టుకోవాలి, మీ ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి మన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆనందాన్ని సూచిస్తుంది. కాబట్టి మీ అసలైన వ్యక్తిత్వాన్ని తగ్గించే లేదా మీ సంతోషాన్ని దూరం చేసే అంశాలైతే ఈ సమయంలో మీరు తిరిగి పరిశీలిస్తారు. అలాగే కర్కాటక రాశిలో గురుడు, రవి కలిసి సంచరించడం, దీనివల్ల అదృష్టం, ఆశావాదం, అభివృద్ధి అవకాశాలు కూడా పెరుగుతాయి. బుధుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్, డాక్యుమెంట్స్, ప్లానింగ్ విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు అవసరం. కుజుడు వృషభంలో ఉండడం వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఉత్సాహం అయితే పెరుగుతుంది. ఈ నెలలో వచ్చే మకర పౌర్ణమి మీ బాధ్యతలు, క్రమశిక్షణ, కెరీర్, లక్ష్యాల మీద స్పష్టతను తీసుకొస్తుంది. అలాగే నెలాఖరులో శని వక్రగతిలోకి వెళ్తున్నారు. దాని ప్రభావాలను కూడా ప్రత్యేకంగా వీడియోలో వివరంగా చెప్తాను. ఇప్పుడైతే మనకి ఈ జూలై మంత్లో వచ్చేటటువంటి రాశి ఫలాలు ఈ యొక్క గోచారాన్ని అనుసరించే విధంగా ఉన్నాయనేది చూద్దాము. మొదటిగా మేషరాశి వాళ్ళకి జూలై నెల ప్రధానంగా భావోద్వేగ పరిపక్వత మరియు స్వీయ అవగాహన తీసుకువచ్చే మంత్గా ఉంటుంది. ఈ మంత్లో ప్రధానంగా ప్రభావం ఏంటి అంటే, సింహంలో 5వ స్థానంలో, అంటే మేషం వాళ్ళకి 5వ స్థానం అవుతుంది, సింహంలో శుక్రకేతువులు కలుస్తున్నారు. ఇది మేషరాశి వారికి ఎటువంటి రిజల్ట్ ఇస్తుందంటే, 5వ స్థానం అనేది సృజనాత్మకత, పిల్లలు, ఆనందం, భావోద్వేగ మేధస్సుకు సూచిస్తుంది. ఈ సంయోగం వల్ల నేను నిజంగా ఈ సంబంధంలో సంతోషంగా ఉన్నానా, ఈ పని నాకు నిజంగా ఆనందాన్ని ఇస్తుందా, లేదా కేవలం ఈ ఆలోచనకే నేను అలవాటు పడిపోయానా అనే ప్రశ్నలు మీలో కలుగుతాయి. సంబంధాల్లో మీరు మరింత ఎంపికతో, అంటే సెలెక్టివ్గా వ్యవహరిస్తారు. భావోద్వేగ లోతు లేని వ్యక్తులు లేదా సంబంధాల మీద ఆసక్తి తగ్గే అవకాశం, అంటే భావోద్వేగంగా ఎక్కువగా ఎమోషనల్గా అటాచ్డ్ అయ్యి లేని వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది మీకు. అలాగే మీ ప్రతిభ, క్రియేటివిటీ లేదా నైపుణ్యాలను కొత్త దిశలో తీసుకెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. మీరు క్రియేటివ్ ఫీల్డ్, ఫ్యాషన్, బ్యూటీ, డిజైన్, ఎంటర్టైన్మెంట్ లేదా శుక్రుడికి సంబంధించినటువంటి ఏ రంగంలో అయినా ఉంటే గనక మీ బ్రాండ్ని రిఫ్రెష్ చేయాలి అనుకుంటారు. కొత్త స్టైల్లో ముందుకు రావాలని లేదా పూర్తిగా కొత్త ఆలోచనతో ప్రారంభించాలి అని అనిపిస్తుంది మీకు. అంటే ఈ సమయంలో మీ సృజనాత్మకతలో ఒక కొత్త ఆరంభం కనిపిస్తుంది. మీకు ఏవైతే రిలేషన్ పట్ల ఈ విషయాల్లో కూడా మీకు నిజంగా ఏం కావాలి, ఏమి అవసరం లేదు అనే విషయాల మీద కూడా మంచి స్పష్టత వస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఆరోగ్యకరంగా లేని అనుబంధాలను కేతువు క్రమంగా తొలగించే ప్రయత్నమే చేస్తారు. గురువు, రవి 4వ స్థానంలో ఉండటం, ఈ మేషం వాళ్ళకి గురుడు, రవి కలిసి 4లో ఉండడం వల్ల కర్కాటకంలో ఇది మీ దృష్టి అనేది కుటుంబం, ఇల్లు, భావోద్వేగ భద్రత వీటి మీద మరింతగా వెళుతూ ఉంటుంది.
కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం, ఇంట్లో కొన్ని మార్పులు చేయడం, రెనోవేషన్ గురించి ఆలోచించడం లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేయడం వంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఈ సమయంలో బయట ప్రపంచంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అనేటటువంటి తపన కొంత తగ్గుతుంది. మనశ్శాంతి, కుటుంబ సంతోషం, అంతర్ముఖ ఆనందానికే మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ టైంలో. ఇంటి విషయాల్లో లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయం. బుధుడు 3వ స్థానంలో వక్రించి ఉన్నారు. సో ఇది మేషం వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది? మిథునంలో వక్రంలో ఉన్న బుధుడు మీ కమ్యూనికేషన్ని ఎక్కువగా బలపరుస్తారు. అయితే ఏ మాట ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి అనే విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీరు నిజం చెప్పినా ఎదుటివారు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో చిన్న చిన్న అపార్థాలు లేదా వాగ్ వివాదాలు కూడా వస్తాయి. మీ పని, కమ్యూనికేషన్, రైటింగ్, టీచింగ్, ప్రజెంటేషన్, మార్కెటింగ్ లేదా ఇంటర్వ్యూలకు సంబంధించినది అయితే ఈ సంచారం మీకు మంచి అవకాశాలు ఇస్తుంది. అయితే ఒకే విషయాన్ని మళ్ళీ వివరించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి మీకు. చిన్న దూర ప్రయాణాలకు కూడా ఇది అనుకూలమైన సమయం. తర్వాత కుజుడు 2nd హౌస్లో 2వ స్థానంలో ఉండటం, వృషభ రాశిలో ఉన్న మీకు 2వ స్థానం అవుతుంది వృషభం. సో ఈ మేషం వాళ్ళకి కుజుడు మీ ఆర్థిక పరిస్థితి మీద ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తారు. ఆదాయం పెంచుకోవాలి, డబ్బు సరిగ్గా నిర్వహించుకోవాలి, భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచనలు పెరుగుతాయి మీకు. కుజుడు లగ్నాధిపతి అంటే మీ రాశికి అధిపతి అవడం వల్ల మీ మేషానికి అధిపతే కుజుడు. దానివల్ల ఈ నెలలో మీ ప్రధానమైన ఫోకస్ డబ్బు ఇంకా కుటుంబ బాధ్యతలు వీటి మీదే ఉంటుంది. అయితే మాట్లాడే మాటల్లో కూడా కొంచెం కఠినత్వం వస్తుంది వీళ్ళకి ఆ ప్లేస్మెంట్ వల్ల. తెలియకుండానే మీ మాటలు ఎవరికైనా బాధ కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే మాటలు చాలా జాగ్రత్తగా ఉపయోగించండి, లేదంటే కుటుంబ సభ్యులతో చిన్న వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మకర రాశిలో పౌర్ణమి వస్తుంది. ఈ నెలలో మకర రాశిలో జరిగే పౌర్ణమి మీ 10వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా రోజులుగా చేస్తున్న ఒక పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ విజయవంతంగా ముగిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇకపై కెరీర్లో ఏ దిశగా ముందుకు వెళ్లాలనేది స్పష్టత కూడా వస్తుంది. అయితే అదే సమయంలో కొత్త బాధ్యతలు కూడా మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల ముగిసే సమయానికి, అంటే ఈ నెల ఫైనల్గా లాస్ట్కి వెళ్ళే టైం కల్లా మీ ప్రొఫెషన్లో మీకు ఒక ముఖ్యమైన మలుపు కనిపించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది ఈ యొక్క మేషరాశి వాళ్ళ జూలై 2026 ఫలితాలు. వృషభ రాశి వాళ్ళకి జూలై 2026 ఈ నెల ప్రధానంగా భావోద్వేగ స్థిరత్వం, మనశ్శాంతి, భద్రత మరియు ముఖ్యంగా సంబంధాల్లో హద్దులు ఏర్పరచుకోవడం వంటి విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ నెలలో ప్రధాన ప్రభావం అనేది సింహంలో 4వ స్థానంలో ఏర్పడుతున్న శుక్రకేతు యుతి. ఎప్పుడైతే మీకు 4వ స్థానంలో మీకు శుక్రుడు, కేతు కలుస్తున్నారో ఇల్లు, కుటుంబం, తల్లి, ఎమోషనల్ సేఫ్టీ, అంతర్ముఖ ఆనందాన్ని సూచిస్తూ ఉంటుంది 4వ స్థానం. సో ఈ కలయిక 4లో ఏర్పడడం వల్ల మీ ప్రశాంతతను దూరం చేసే కుటుంబ సభ్యుల నుంచి, కుటుంబ సమస్యల నుంచి లేదా మీ మనసును అలసటకు గురి చేసే సంబంధాల నుంచి క్రమంగా మీరు ఎమోషనల్గా దూరంగా ఉండాలి అనే భావన మీలో పెరుగుతుంది. కొంతమందికి ఇది కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలకు సంబంధించిందే ఉంటుంది ఎక్కువగా. మరికొందరికి ఇది మీ యొక్క సంబంధాల్లో అవసరానికి మించి మీరు బాధ్యతలు మోస్తున్నారు అనే భావన కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఒక సంబంధాన్ని అంటే ఒక రిలేషన్ని నిలబెట్టుకునేందుకు మొత్తం బాధ్యతలు మీరే తీసుకుని ఉంటే గనక ఇకపై అలా కొనసాగించకూడదు, అది కంటిన్యూ చేయకూడదు అని నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ప్రతి విషయాన్ని నేనే ఎందుకు మొయ్యాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. అనే స్పష్టత మీకు ఈ సమయంలో వస్తుంది. దాంతో కొన్ని సమస్యల నుంచి మీరు ఉద్దేశపూర్వకంగా డిస్టెంట్ అయ్యి దూరంగా ఉండి మీరు ముందుగా మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి అని నిర్ణయించుకుంటారు. కొంతమందికి ఇది నిజంగానే ఇల్లు మారడం కానీ, లేదా కొత్త ప్రదేశానికి రీలొకేట్ అవ్వడం కానీ, లేదా ఇంట్లో చాలా కాలంగా ఉపయోగించకుండా ఉన్న వస్తువులను తొలగించి ఇంటిని మరింత ప్రశాంతంగా మార్చుకోవడం, ఇటువంటి కొన్ని రకాల ప్రశాంతతను మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసే రూపంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. మరికొందరికి వ్యక్తిగత జీవితంలో కొంత ప్రైవసీ కావాలనే కోరిక పెరుగుతుంది. ఈ సంచారం మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. అందరినీ సంతోషపెట్టడం కంటే ముందు మీ మనశ్శాంతి ముఖ్యం అనేది మీరు తెలుసుకుంటారు. ఇతరుల ప్రేమ కోసం, వారి అంగీకారం కోసం ఎప్పుడు వారిని సంతోషపెట్టాలి అని ప్రయత్నం చేస్తే మీరు తెలియకుండానే వారి మీద మీరు ఎమోషనల్గా ఆధారపడే పరిస్థితి వస్తుంది అని మీరు తెలుసుకుంటారు. సో
ప్రేమని కోరుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం మాత్రం సరైంది కాదు. అందుకే ఈ సమయంలో మీరు ఆరోగ్యకరమైన హెల్దీ ఎమోషనల్ బౌండరీస్ని ఏర్పాటు చేయడం ప్రారంభిస్తారు. గురుడు రవి 3వ స్థానంలో. కర్కాటక రాశిలో గురువు రవి కలిసి ఉండడం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి 3వ స్థానం అవుతుంది కదా కర్కాటకం అనేది. అక్కడ గురుడు రవి కలవడం వల్ల మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా గణనీయంగా పెరుగుతాయి. కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి కానీ, ఇప్పటికే ఉన్న స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి కానీ, లేదా చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న పనిని ఇప్పుడు ప్రారంభించడానికి ఇది అద్భుతమైన సమయం. మీ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ సంబంధాల్లో అవసరాలను ధైర్యంగా చెప్పగలుగుతారు. ఉద్యోగంలో ఇంటర్వ్యూలు, ప్రజెంటేషన్స్, బిజినెస్ మీటింగ్స్ ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ సంచారం మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి పెరుగుతుంది. సోషల్ మీడియా లేదా పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీ ప్రతిభను చూపించే అవకాశాలు వస్తాయి. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, సహోద్యోగులు మీ యొక్క ప్రయత్నాలకు మంచి హెల్ప్ చేస్తారు, మంచి సపోర్ట్ ఇస్తారు. మీ పని లేదా ప్రతిభను పెంచుకోవడానికి ప్రపంచానికి పరిచయం చెయ్యాలనుకుంటే ఈ నెల మీకు మొదటి అడుగు వేయడానికి చాలా అనుకూలమైన సమయం. బుధుడు 2వ స్థానంలో వక్రించడం. మిథునంలో 2వ స్థానంలో వక్రగతిలో ఉన్న బుధుడు ఈ మేషం వాళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని సూచిస్తున్నారు. ఏ పెట్టుబడి, ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా, ఏ ఫైనాన్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నా, ఏ డాక్యుమెంట్పై సైన్ చేసినా మీ ప్రతి చిన్న వివరాన్ని 1కి 2 సార్లు పరిశీలించండి. కుటుంబ సభ్యులతో మనీ అంటే డబ్బు, ఆస్తులు లేదా ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ వివరాలు పట్టించుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు తర్వాత ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే ప్రతి ఫైనాన్షియల్ డెసిషన్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు మీ రాశిలోనే ఉంటున్నారు. వృషభ రాశిలోనే ఉన్న కుజుడు మీ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, పట్టుదలను చాలా ఎక్కువగా పెంచుతారు. వ్యక్తిగత లక్ష్యాలు, వృత్తిపరమైన అభివృద్ధి, ఆరోగ్యం, ఫిట్నెస్ వీటిపై మీరు మరింత శ్రద్ధ చూపుతారు. కొత్త ఎక్సర్సైజ్ రొటీన్ ప్రారంభించడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం లేదా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గోచారం అనేది మీకు ముందుకు సాగేందుకు కావలసిన శక్తిని అందిస్తుంది. మకర రాశిలో మీకు ఈ నెలలో పౌర్ణమి వస్తోంది కాబట్టి ఈ నెలలో ఈ పౌర్ణమి మీ 9వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది అదృష్టాన్ని, జీవిత దిశను మరింత స్పష్టంగా చూపించే సమయం. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు సరైన దిశలోనే ఉన్నాయని విశ్వాసం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం, ఉన్నత విద్య, ఆధ్యాత్మికత, దూర ప్రయాణాలు లేదా జీవితానికి సంబంధించిన గొప్ప లక్ష్యాల మీద మీ దృష్టి పెరుగుతుంది. మొత్తానికి ఈ పౌర్ణమి మీలో విశ్వాసాన్ని పెంచి సరైన సమయంలో సరైన అడుగు వేయటానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఇది ఈ యొక్క వృషభ రాశి వారికి జూలై 2026లో వచ్చేటటువంటి గోచార ఫలితాలు. మిథున రాశి వారికి జూలై 2026 ఈ నెల చాలా బిజీగా ఉన్నటువంటి సంఘటనలతో కంప్లీట్గా నిండి ఉంటుంది. ఈ నెలలో మీ రాశిలోనే అంటే మీ మిథున రాశిలోనే బుధుడు వక్రించి సంచరిస్తున్నారు. అందువల్ల ఒకవైపు పనులు పెరుగుతాయి, మరోవైపు ఆలోచనలు పెరుగుతాయి. చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన నిర్ణయాలు, పూర్తి చేయాల్సిన బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ తొందరలో కొన్ని ముఖ్యమైన విషయాలు లేదా చిన్న చిన్న వివరాలు మీ దృష్టికి రాకపోవచ్చు. అందుకే ఈ నెలలో ప్రతి నిర్ణయాన్ని కూడా కాస్త నిదానంగా తీసుకోవడం మంచిది. అయితే ఈ నెలలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన గ్రహ సంయోగం సింహంలో 3వ స్థానంలో, అంటే మీకు మూడవ స్థానం అవుతుంది సింహం అనేది. అక్కడ ఏర్పడుతున్న శుక్రకేతు యుతి. శుక్రుడు, కేతువు 3వ స్థానంలో అంటే ఈ ప్లేస్మెంట్ అనేది ధైర్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మీ ప్రయత్నాలు, తోబుట్టువులు అంటే సిబ్లింగ్స్, స్నేహ సంబంధాలు కూడా సూచిస్తుంది. ఈ సంచారం వల్ల మీరు మాట్లాడే విధానంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి రావడం, నిజం చెప్పినా కూడా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, అదే విషయాన్ని పదే పదే వివరించాల్సిన పరిస్థితులు, ఇలాంటి వాటితో మీరు అలసిపోయి ఉంటారు. దాంతో ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయం మీద మాట్లాడాలి అనే విషయంలో మీరు చాలా సెలెక్టివ్గా మారిపోతారు. ఇక మీద ఎవరిని ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నం ఉండదు మీకు. దానికి బదులుగా మీ నిజమైన ఆలోచనలు, మీ లక్ష్యాలు, మీ అవసరాలు వాటి మీద మీ దృష్టి పెడతారు. మీ జీవిత లక్ష్యాలకు సరిపోని వ్యక్తులు, మీ సమయాన్ని వృధా చేసే పనులు, ఎలాంటి ప్రయోజనం లేని పరిచయాలు
వీటిని క్రమంగా మీ జీవితంలో నుంచి తొలగించడం ప్రారంభిస్తారు. స్నేహితులు లేదా తోబుట్టువులతో కొన్ని విషయాల్లో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కాస్త ఓర్పుతో వ్యవహరిస్తే పరిస్థితులు సులభంగా సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా మీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఫలితం మాత్రం ఇవ్వని విషయాలను వదిలిపెట్టాల్సిన సమయం ఇది. బుధుడు మీ యొక్క రాశిలోనే వక్రిస్తున్నారు. మీ లగ్నాధిపతి బుధుడు మీ లగ్నంలోనే సంచరించడం చాలా శుభప్రదమైన అంశం. సో ఇది మీ తెలివితేటలు, మీ ఆలోచన విధానం, మీ కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం, ఇతరులను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. బిజినెస్ మీటింగ్స్, ప్రజెంటేషన్స్, ఇంటర్వ్యూస్, కొత్త వ్యాపార ప్రారంభాలు లేదా ముఖ్యమైన చర్చలు, ఇలాంటి ప్రతి సందర్భంలో మీరు మీ ప్రతిభను చక్కగా ప్రదర్శించగలుగుతారు. మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, వీటికి కూడా ఇది అనుకూలమైన సమయం. అయితే బుధుడు వక్రగతిలో ఉన్నందున అతి ఆలోచనల వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏ డాక్యుమెంట్ అయినా, ఏ అగ్రిమెంట్ అయినా లేదా ఏ ముఖ్యమైన నిర్ణయం అయినా ఒకసారి కాకుండా 2 సార్లు పరిశీలించడం మంచిది. గురుడు రవి 2వ స్థానంలో ఉండటం. కర్కాటకంలో గురుడు రవి కలిసి 2వ స్థానంలో సంచరించడం వల్ల మీ దృష్టి ప్రధానంగా ఆదాయం, కుటుంబం, స్వీయ విలువ మీద ఉంటుంది. ఈ సంచారం ఆర్థికంగా మీ అవకాశాలను అంటే మంచి అవకాశాలు తీసుకొస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు, ఉద్యోగంలో మంచి అవకాశాలు, వ్యాపారంలో అభివృద్ధి, వీటి ద్వారా మీ ఆర్థిక స్థిరత్వం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో డబ్బు, ఆస్తులు లేదా భవిష్యత్ ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి ముఖ్యమైన చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే గురుడు కొన్నిసార్లు ఖర్చులు కూడా పెంచుతారు. అందుకే అవసరం లేని ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. అలాగే ఈ సంచారం మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మీ విలువ కేవలం డబ్బుతో నిర్ణయించబడదు. మీ ప్రతిభ, అనుభవం, వ్యక్తిత్వం, ఇవే మీ అసలైన సంపద అని మీరు మరింత బలంగా గ్రహిస్తారు. మీకు కుజుడు 12వ స్థానంలో వృషభంలో ఉంటారు. అంటే ఈ మిథున రాశి వాళ్ళకి వృషభం 12వ స్థానం కదా. సో ఈ యొక్క సంచారం మీ మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది. అయితే అదే సమయంలో ఎక్కువగా ఆలోచించడం, మనసులో కోపాన్ని దాచుకోవడం, పూర్తిగా బయటకు రాని భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి లేదా శారీరక అలసట వంటి పరిస్థితులు కూడా కలిగిస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండి విశ్రాంతికి తగిన సమయం ఇవ్వకుండా ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ నెలలో శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. అలాగే ధ్యానం, ప్రార్థన, ఆధ్యాత్మిక సాధన, వీటి వైపు కూడా మీ ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మకర రాశిలో పౌర్ణమి ఏర్పడుతోంది. ఈ నెలలో మకరంలో జరిగే పౌర్ణమి మీ 8వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది జీవితంలో ఒక లోతైన మార్పును సూచించే సమయం. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన భయాలు, తర్వాత మానసిక అడ్డంకులు, అనవసరమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు ఈ పౌర్ణమి ద్వారా. మీ నియంత్రణలో ఉన్న విషయాల మీదే మీ దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. కొన్ని ఆర్థిక సమస్యలకు కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ పౌర్ణమి మీలో మానసిక బలాన్ని పెంచి కొత్త ఆలోచనలతో ముందుకు సాగే ధైర్యాన్ని అయితే అందిస్తుంది. సో ఇది ఈ యొక్క మిథున రాశి వారికి జూలై 2026 గోచారం ఇచ్చేటటువంటి ఫలితాలు.